అన్న. నమస్తే అండి, కాకినాడ అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. మరి ఇక్కడ కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు కన్నబాబు గారు పోటీ చేయబోతున్నారు. జనసేన పార్టీ నుంచి పంత నానాజీ గారికి ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు గెలుస్తారు అనుకుంటున్నానండి. జనాలు బట్టి చూస్తే నేను చంద్రబాబు నాయుడు వచ్చాడు, తర్వాత నెక్స్ట్ మొన్న పవన్ కళ్యాణ్కి వచ్చారు. ఇద్దరు చూశాను. అంతా జనాల ఎవరు కూడా అభిమానంతో కాదు, ఈసారి ప్రభుత్వం మారుతున్న ఉద్దేశంతో జనాలు కూడా బాగానే వస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమే గెలుస్తుంది అనుకుంటాను నేనంటే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం మంచి అభివృద్ధి చేస్తారని జనాలు ఆలోచిస్తున్నారు. గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఈసారి ఖచ్చితంగా వెళ్తారు. అసెంబ్లీకి అలాంటి వ్యక్తి వెళ్తే చాలా బాగుంటుంది. ఈరోజు మనకి రాజధాని ఎక్కడనేది చెప్పడానికి కూడా ఇబ్బంది ఉంది. అక్కడ కొద్ది రోజులేమో వైజాగ్ అంటారు, కొద్ది రోజులేమో అమరావతి అంటారు, ఏది తెలియట్లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే గ్యారెంటీగా రాజధాని పూర్తి చేస్తారు, పోలవరం కూడా పూర్తి చేస్తారు అనుకుంటున్నాను. ప్రజలకి అంత మంచి జరిగేట్టు చూస్తారని అనుకుంటున్నాను నేను. చెప్తున్నాను. ఈ వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ ఏమి అభివృద్ధి చెందలేదా అండి? ఇప్పుడు ఈ నవరత్నాలు అనేసి పథకాలు ఉన్నాయి, కానీ ఇంటికి 10,000 వస్తే గొప్ప అవుతుంది. కానీ జనాలకి విద్యార్థులకు భవిష్యత్తు కోసం కంపెనీస్ రావాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. అలాంటివి చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు. ఇంటికి 10,000 పేద ప్రజలకు వేస్తే గొప్ప అయిపోతుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇసుక కొనాలంటే కష్టమవుతుంది, తర్వాత ఇల్లు కట్టుకోవడం కష్టమవుతుంది పేద ప్రజలకి. ఇప్పుడు మద్యం రేట్లు పెంచుతారు, దానివల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఇవి రేట్లు అసలు మా ఊరు ఉచితంగా అసలు డబ్బు ఇవ్వకూడదు. యాక్చువల్గా నా ఉద్దేశ ప్రకారం అయితే ఉచితంగా డబ్బు ఇవ్వద్దు, ఇన్ని రేట్లు తగ్గించుకుని ఉంటే సరిపోతుంది. ఇక నిత్యావసర సరుకులు కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది, పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తే బాగుంటుంది. ఎన్డీఏ కూటమి గెలిస్తే ఈసారి బాగుంటుంది అనుకుంటాను నా ఉద్దేశం. భయ్యా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ గెలుస్తారు 100%. పవన్ కళ్యాణ్ గారే అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ అంటే అదే పవన్ స్టార్. ఆయన లెజెండ్. యాక్చువల్గా కరెక్ట్గా పిఠాపురం ఎంచుకోవాలంటే గ్రేటు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఆయనకే మొగ్గు చూపుతారని నా ఉద్దేశం అన్నమాట. ఆయనకే ఓటేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఒకరోజు నైట్లోనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారని చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు, సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఉదయ్ శ్రీనివాస్ గారు, సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళు ఎవరు గెలుస్తారు అంటారు? ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారండి. ఆయన మంచి వ్యక్తి. ఏంటంటే సునీల్ గారు ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎలక్షన్ టైంలో వస్తున్నారు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ శ్రీనివాస్ గారే గెలుస్తారు అనుకుంటాను నేను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రకాశ్ రావు అండి. ఇది ఈసారి కాకినాడలో ఎవరు గెలవబోతున్నారండి రూరల్లో? పంతమ నానాజీ గారా లేకపోతే కన్నబాబు గారా? నానాజీ గారు అండి. నానాజీ గారు చూడండి. ఇంకా ఎందుకండి? ఆయన ఇప్పుడు ముందు పిల్లి సత్యబాబు గారు చేశారండి. సత్యబాబు గారి సీటు నానాజీ గారికి ఇచ్చారటండి. ఇప్పుడు ఇదంతా తెలుగుదేశం ఏరియా అండి. ఇప్పుడు ఆయనకే సపోర్ట్ చేయమని పిల్లి సత్యబాబు గారు కూడా చెప్పారండి. అంటే మాజీ ఎమ్మెల్యే. మరి ఇక్కడ కన్నబాబు గారు ఏమీ చేయలేదు? అసలు ఏం చేయలేదు సార్. అండి నేను రాలేదండి. ఎప్పుడు ఒకసారి కూడా వచ్చాడు లేదు కూడా తెలియదు నాకు. ఎంత మెజార్టీ ఉండబోతుందండి ఈసారి ఇక్కడ? ఎంత మెజార్టీ ఉండబోతుంది నానాజీ గారికి? నానాజీ గారికి 1000 ఓటు అంత ఉంటుందండి మా ఏరియా అంతా. మొత్తం మీద ఎంత మెజార్టీ ఉంటుందండి? మొత్తం మీద అంటే అది నేను అర్జెంట్ చెప్పలేను సార్. ఎక్కువ ఉంటుందండి మొత్తం మీద. టోటల్ మీద ఆయన మాత్రం చూడండి. ఓవరాల్ గా అయితే కూటమి అయితే వస్తుందండి పైన కూడా గ్యారంటీ అండి. కూటమి ఎన్ని సీట్లు రావచ్చు కూటమికి? కూటమికి అది నేను అర్జెంట్ చెప్పలేను సార్. అంటే నానాజీ గారు వస్తారని మేము అందరూ కూడా డిసైడ్ అయ్యామండి. ఆయనకి వద్దామని. ఓవరాల్ గా కూటమి అయితే రావాలి. కూటమి అయితే రావాలి. సరే బాబాయ్ గారు, థ్యాంక్స్. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ధనబాబు సార్. సార్, ఈసారి కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అలాగే కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారండి? గెలవబోతుందంటే అది వాటర్ ఇష్టం ఉండేది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటంటే కదంటే ఏంటంటే
ఇక్కడైతే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసింది కాబట్టి అండి నానాజీ గారికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పంత నానాజీ గారు అదే. మరి ఇక్కడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాసరావు గారు జనసేన నుంచి, అలాగే వైసీపీ నుంచి మన ఎలా ఉండబోతున్నారు? వాళ్ళిద్దరు ఎవరు గెలబోతున్నారు? అయితే మరి సునీల్ గారు అయితే మరి 3 సార్లు పైన గెలిచి మరి ఓటమి చూసాడు ఈయన. ఈసారి మరి జనసేనకి ఇచ్చారు కాబట్టి అండి, తెలుగుదేశం జనసేన కాబట్టి ఆయన కూడా శ్రీనివాస్ గారికి అవకాశాలు కూడా కనబడుతున్నాయండి. ఈసారి మరి ఇక్కడ పంత నానాజీ గారికి ఎంత మెజార్టీ ఉండబోతుందండి? ఇంత మెజార్టీ అని ఉంటుంది కదా, 5,000 10,000 అని, ఎంత ఉండబోతుంది? మెజార్టీ గురించి మనం చెప్పలేమండి, ఎందుకంటారా అది మనం మొత్తం గెలుపు అయితే నానాజీ గారికి అవకాశాలు కనబడుతున్నాయండి. అదే పైన కూటమి రాబోతుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ రాబోతుంది అనుకుంటున్నారా మీరు? పైన మనకి అంతవరకు నాకు నాలెడ్జ్ లేదండి, ఇదైతే చెప్పగలనండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కొత్తగల సత్యనారాయణ, ఇంద్రపాలెం. ఏ ఊరండి? ఇంద్రపాలెం అండి. సార్, ఈసారి కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అలాగే కన్నబాబు గారు నిలబడ్డారు కదా, వీళ్ళిద్దరు ఎవరు గెలవబోతున్నారండి? ఇద్దరికి కొద్దిగా టఫ్ ఫైట్ ఉంటుందండి. అంటే కన్నబాబు గారు కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంద్రపాలెం మెయిన్ రోడ్డు వేయించారు. 40 లక్షలు పెట్టి ఇంద్రపాలెనికి కాకినాడ ఇంద్రపాలెం వంతులు ఒకటి, అటు జడ్ బ్రిడ్జి తరపున ఒకటి వేసారండి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ముందు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఏమైనా సానుభూతి రావచ్చండి. అయితే ఇద్దరికి అయితే ఎవరు నెగ్గినా తక్కువ మెజార్టీతో నెగ్గుతారు. మరి ఇక్కడ ఎంపీ ఎవరు గెలబోతున్నారు? ఉదయ్ శ్రీనివాసరావు గారా లేకపోతే చలమశెట్టి సునీల్ గారు? అంటే చలమశెట్టి సునీల్ గారు ముందు నుండి చేసుకుంటున్నారండి కార్యక్రమం. ఈయన కొద్దిగా లేట్గా వచ్చారు, కొత్త వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ గారు. ఇక్కడ పరిచయం లేని వ్యక్తి. ఆల్రెడీ 2 సార్లు ఇక్కడ చలమశెట్టి సునీల్ గారు ఓడిపోయి ఉన్నారండి. ఆయన కొద్దిగా అందరికీ కొద్దిగా సుపరిచితంగా తెలుసు కాబట్టి ఏమన్నా ఆయన రావచ్చు. అంటే 3 సార్లు ఓడిపోయారు కదా, ఈసారి సానుభూతి పనిచేసేద్దా? సానుభూతి పనిచేస్తుందండి, సానుభూతి పనిచేస్తుంది సార్. మరి సిటీ ఎమ్మెల్యేగా దూరంపూడి చంద్రశేఖర్ గారు అలాగే కొండబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరి మధ్య ఎవరు గెలవబోతున్నారు? ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి ఒక 10 మందిని పెట్టి ఎవరికి ఏం కావాల్సిన ఈయన చంద్రశేఖర్ రెడ్డి గారు వర్క్ బాగుంటుందండి. ఏదైనా పేద ప్రజలకు కొద్దిగా చూస్తూ ఉంటారు. మరి కొండబాబు గారికి కూడా వర్క్ ఉంది కదండి, ఏమైనా రెడ్డి గారు వస్తారని అనుకుంటున్నాను. మరి ఇక్కడ కన్నబాబు గారు కొన్ని మత్స్యకార ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారని విన్నాము, అది నిజమేనా? మాకు ఓటింగ్ మత్స్యకారులది కొద్దిగా తక్కువ అండి. అంటే ఇబ్బంది అంటే ఏముందండి, ఒకరికి నచ్చిన వాళ్ళు ఒకరు చెప్తారండి, నచ్చిన వాళ్ళ ఇల్లుని తీసేసాడని. వాళ్ళ పర్సనల్ గా అంటే మనకేం తెలియదండి. మరి ఇల్లు తీసారని ఏటన్నది తెలీదు, అది ఏటన్నదే మరి వాళ్ళకి తెలుసు కదండి. మత్స్యకారులు ఓట్లు అయితే ఒక 2-3 ఓట్లు ఉన్నాయండి. ఓవరాల్ గా పైన ఎవరు గెలవచ్చు అండి? చంద్రబాబు గారా లేదా జగన్ గారు ఎవరు వస్తారు సీఎం గా? ఈ సీఎం గా అయితే ఏమన్నా ఓవరాల్ గా జగన్ గారు వస్తారని చూస్తున్నాను. ఓకే బాబు, నమస్తే అన్న, మీ పేరన్నా? రామనండి. ఏ ఊరండి? సీడిగండి. సార్, ఈసారి ఇక్కడ పంతం నానాజీ గారు అలాగే మన కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు రాబోతున్నారండి ఇక్కడ? నానాజీ వస్తారండి. ఇక్కడ మళ్ళీ ఎంపీగా అయితే ఉదయ్ శ్రీనివాసరావు గారు అలాగే చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు వస్తారు? మన ఉదయ్ సింగ్ గారు వస్తారండి. ఓకే. మరి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం చెప్పక్కర్లేదండి, పిఠాపురం చెప్పక్కర్లేదండి, పిఠాపురం గ్యారెంటీ అండి. పైన ఎవరు రాబోతున్నారండి? పైన చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఎందుకండి? కూటమండి పాలన పెట్టి అభివృద్ధి కావాలంటే కూటమి రావాలా? అభివృద్ధి కావాలండి, అన్ని ఖర్చులు పెరిగిపోయింది. మా రాక్షస పరిపాలన అయిపోయిందండి. ఎలా ఉంది అసలు? ఇంతకుముందు 2019కి నుంచి 5 సంవత్సరాలు ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? 14లో గెలిచారండి చంద్రబాబు నాయుడు గారు. నాకు 1000 రూపాయలు వచ్చేది. 1000 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేది. ఇవాళ 500 ఖర్చు పెట్టినా ఏం పని అవుతలేదు. అన్ని రేట్లు ఎక్కువండి. బాగానండి. మంచి జరగాలంటే ఈసారి కూటమి రావాలి. కూటమి రావాలండి. అదండి. 21 నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు రావచ్చండి? 20 సీట్ల దాకా రావచ్చండి. ఎంపీలు రెండింటికి ఎన్ని రావచ్చు? 2 గ్యారెంటీ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎర్రజ అండి. ఈసారి కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అలాగే కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు రాబోతున్నారండి? ఇప్పుడు తెలుగుదేశం వద్దంటే వైఎస్ఆర్ జనసేన. మరి ఇక్కడ నానాజీ గారు ఎంత మెజార్టీ రావచ్చండి ఈసారి ఇక్కడ?
నానాజీ గారు బాగానే వస్తుందండి మెజారిటీ. మరి ఎంపీ సీటు గాను మన తంగెల ఉదయ్ శ్రీనివాసరావు గారు, అలాగే వైసీపీ నుంచి ఏమో చలమాశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు రాబోతున్నారు ఇక్కడ ఎంపీగా? మరి ఇప్పుడు మాకైతే తెలుగుదేశం జనసేన ఉంది కాబట్టి అదే వస్తుందండి. ఎంపీ గారు ఉదయ్ గారే పక్కకు గెలుస్తారంట. మరి ఏంటి కన్నబాబు గారు ఏమన్నా అభివృద్ధి చేశారు ఇక్కడ? అభివృద్ధి అంటే ఏదో గుడికి చేశారండి, అక్కడ వెంకన్నబాబు గుడి ఉంది, అది ఎవరైనా చేస్తారండి. అంటే మీకు రోడ్లు గానీ ఇలాంటివి గానీ ఏమన్నా చేశారా? ఏది లేదండి, ఇప్పుడు వెళ్తున్న ముందు మాత్రం ఈ మొక్క వేసారు అంతే, అక్కడ మామూలే. మరి మత్స్యకారులకి అయితే చాలా ఇబ్బంది పెట్టారన్నారు, మత్స్యకారు కుటుంబాలను ఇబ్బంది చేసి చాలా గురి చేశారన్నారు. ఇబ్బంది. నేను ఇటువంటి ప్రభుత్వం అప్పుడే నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడే నేను ఒక 40-50 సంవత్సరాల పాటు ఓటేస్తున్నాను కానీ ఇటువంటి ప్రభుత్వం నేను చూడలేదు. నేను అది మరేంది కన్నబాబు గారు ఏంది నేను గెలుస్తాను, నేను అది అంటున్నాడు ఇది అంటున్నాడు, ఈసారి నేను మంత్రి గెలుస్తారు మీరు చూడండి. ఇప్పుడు ఎవరికి గెలుస్తారో మీకే తెలుస్తుంది. ఇప్పుడు పరిపాలన మమ్మల్ని అడుగుతుంది కాదు, మీకు తెలుస్తుంది కదండి ఇప్పుడు. మరి ఎలా ఉన్నాయి ఈ 5 సంవత్సరాలు పరిపాలన జగన్ గవర్నమెంట్? ఏమీ బాగోలేదండి. నేను మెకానిక్ అన్నా, ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకోగలుగుతున్నారా? కరెంట్ బిల్ ఫ్యాన్ అయితే ఫ్యాన్ తిరిగి ముందు ఆలోచించుకుని ఫ్యాన్ వేయాల. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపం వడదెబ్బ తగిలి చనిపోతున్నారు ఈ కరెంట్ బిల్ పెరుగుతాయి అని. బాగానే అట్టంగా రేట్ అండి కరెంటు బిల్లు. వాళ్ళు అన్నది ఏమీ చేయలేదండి. జనాలు ఇంకా వాళ్ళ మీద ఎక్కుతున్నారు కొంచెం జనం. మద్యం రేట్లు కూడా భారీగా పెరిగినాయి కదా. బాగానండి. ఈసారి అయితే కూటమి రావాలా? కూటమి అవుతుందండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు అడప రామకృష్ణ. సార్ ఈసారి కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, అలాగే కన్నబాబు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ రూరల్లో? పంతం నానాజీ గారు మేము గెలుస్తారండి అధిక మెజార్టీ తోటి. ఎందుకండి? ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. గత సారి ఓడిపోయిన అప్పటి నుంచి పట్టు వేయకుండా చాలా కార్యక్రమాలు చేశారండి ఆయన. మరి ఇక్కడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాసరావు గారు, అలాగే చలమాశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలవబోతున్నారు వాళ్ళిద్దరిలో? ఉదయ్ శ్రీనివాస్ గారు నెగ్గుతారండి. ఎందుకండి? ఆయన ఏంటంటే కొత్తగా వచ్చినా కానండి పవన్ కళ్యాణ్ గారు దాని మీద నెగ్గుతారు. తర్వాత యువకుడు చలమశెట్టి సునీల్ గారు చాలా పార్టీలు మారారండి. ఆయన దానికన్నా ఈయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. మరి ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదు అంటున్నారు చాలామంది, జనసైనికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు. కన్నబాబు గారు ఏమంటున్నారు, నేను చాలా అభివృద్ధి చేశాను, రోడ్లు వేసాను, అది వేసాను, అవి ఇవి అని చెప్తున్నారు కదా. ఈసారి నేనే గెలుస్తానని ఆయన చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది ఆయన? కన్నబాబు గారు చేశారు, కొంతవరకే చేశారండి. టీడీపీ ఐఎంలో పిల్లి సత్యబాబు గారు బాగా చేశారండి కన్నబాబు గారి కన్నా. కానీ ఆయన లేఅవుట్లు చేసిన ఎక్కడ 40 ఫీట్ రోడ్స్ 33 రోడ్స్ తీయించారు. కానీ ఈయన ఐఎంలో 10 ఫీట్స్ రోడ్ తీయించి 25 lakhs కార్యకర్తలు ఈయన దండుకున్నారండి. ఈసారి పొత్తులో భాగంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పైన ఎన్ని సీట్లు రాబోతుంది ఎన్డీఏ? 133 సీట్ల దాకా వస్తాయండి ఎన్డీఏకి. 133 సీట్లు ఇక్కడండి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి కన్నబాబు గారు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అనుకుంటా మత్స్యకారు కుటుంబాలను బాగా ఇబ్బంది పెట్టారని విన్నాం, నిజమేనా? బాగా ఇబ్బంది పెట్టారండి వాళ్ళ మత్స్యకారులని. వాళ్ళని అందరినీ ఆదుకున్నదే నానాజీ గారు ఆదుకున్నారండి బాగానే. వాళ్ళకి ఏం కావాలన్నా కోవిడ్లో గట్రా సహాయం చేసి కూరగాయలు పంచిపెట్టి, బియ్యం ప్యాకెట్లు పంచిపెట్టి అన్నీ ఆదుకున్న ఆయన నానాజీ గారండి. వాళ్ళందరూ కూడా నానాజీ గారు అయిపోయి ఉన్నారండి. ఇక్కడ పోర్టు దగ్గర ఎక్కడో, బీచ్ దగ్గర ఎక్కడో మత్స్యకారులు ఇల్లు తీసేశారని విన్నాం, అది కూడా నిజమేనా? తీసేసి లేఅవుట్ చేయిస్తారండి. అది నానాజీ గారు కూడా చాలా ఫైట్ చేస్తున్నారండి. ఈయన అధికారంలోకి వచ్చినండి వాళ్ళందరికీ మళ్ళీ అక్కడే సైట్లు ఇప్పిస్తానని కూడా చెప్పారండి. మరి ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీ వస్తే ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు? చాలా బాగుంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉన్న వ్యక్తి అండి. ఆయనతో పాటు అందరూ కూడా బాగా పనిచేస్తారండి. ప్రతి ఎమ్మెల్యే గారిని కూడా ఏం చేస్తున్నారని కూడా ఆయన చూసుకుంటూ ఉంటారండి. ముఖ్యంగా మీ కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది పిఠాపురంలో ఆయన ఇంచుమించు 60,000 మెజారిటీతో నెగ్గుతారండి ఆయన. మరి అక్కడ ఏంటంటే రీసెంట్గా ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా దారుణంగా మాట్లాడేస్తున్నారు కదా, ఏంటంటే నా పేరు మార్చుకుంటాను రెడ్డిగా, అది ఏదో మాట్లాడేస్తున్నారు కదా, అది సబబేనా? ఆయన ఏంటంటే ఇంక బుర్ర పని చేయక మాట్లాడుతున్నారండి. ఆయన ఏం మాట్లాడాలో తెలియక, ఆయనకి ఏం చేయాలో తెలియక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు రాష్ట్రానికి కూటమి వస్తే భావితరాల భవిష్యత్తు అయితే బాగుంటుందని అనుకుంటారు. చాలా బాగుంటుందండి. భావితరాల భవిష్యత్తు చాలా బాగుంటుందండి. అందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయండి. ప్రతి ఒక్కరికి పని కలుగుతుందండి. ఈ 5 సంవత్సరాలకు జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది చెప్పగలుగుతారా? ఈ 5 సంవత్సరాలు ఏం బాగోలేదండి. పథకాలే తప్ప ఇంకేం అభివృద్ధి లేదండి ఎక్కడన్నా. మెయిన్ వాటర్ సప్లై లేదండి ప్రతి ఊరికి. ఆయన ఏమంటున్నారంటే వైనాట్ 175 చంద్రబాబు గారు ఓడిపోతారని అంటున్నారు కదా,
దాని గురించి ఆయన స్పందిస్తారు. వాళ్ళ భ్రమ అండి, ఓడిపోతున్నారు అనుకున్నది వాళ్ళ భ్రమ అంతే అండి, అందుకన్నా ఏం కాదండి. ఎవరు ఓడిపోరు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరండి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోరు, లోకేష్ గారు ఓడిపోరండి, మన బాలకృష్ణ గారు కూడా ఓడిపోరండి, అందరూ నెక్కుతారండి. కానీ వాళ్ళ భ్రమలో ఏంటంటే వాళ్ళు ఓడిపోతారని అనుకుంటున్నారు అంతే అండి, వాళ్ళ భ్రమలో ఉన్నారండి. ఓడిపోతారని కానీ తెలిసిపోయింది. సరే అండి, థ్యాంక్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హరికృష్ణారావు అండి, ఏ ఊరండి? చీడిగా. ఈసారి ఇక్కడ మన కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అలాగే కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలవబోతున్నారు? పంతం నానాజీ గారు అత్యధిక మెజారిటీతో గెలుపుతారని నా ధీమాడాది. ఎందుకండి? ఆయన చేసిన పనులు మంచి మనిషి. మరి కన్నబాబు గారు ఏం చేయలేదు ఈ 5 సంవత్సరాలు? చేశాడండి, బాగా దోషిస్తారండి, బాగా దోషిస్తాడండి. మరి నేను చేసేసాను, పక్కా గెలుస్తాను, నానాజీ గారు 30,000 మెజార్టీతో నేనే గెలుస్తాను అంటున్నారు కన్నబాబు. అది భ్రమ అండి, ఓడిపోతారని ముందు గెలిపోతారని భయం వాళ్ళకి, ఎప్పటికైనా ఓడిపోతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కూడా. సరే, కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు ఓవరాల్గా? అది కొంచెం తక్కువ అన్నట్టు, ఎలాగొస్తుందని నాకు వస్తాయండి గ్యారంటీ మాత్రం. తెలుగుదేశం, టీడీపీ, జనసేన మంచి ప్రభంజనం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేద్దండి, గ్యారంటీ. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? లేదండి, నాకు అసలు నచ్చలేదండి. కరెంటు బిల్లులు కానీ మద్యం కానీ ఎలా? నచ్చలేదు అంటున్నాను కదండి, ఏళ్ళు కాళ్ళు దోచేసారు వాళ్ళు. ఏదో వేల కోట్లు లేదండి, లక్షల కోట్లతో దోచేస్తారు వాళ్ళు. వీళ్ళని పంచుతారు, ఆ డబ్బు అంతా బయట తీస్తే తినేయండి అమ్మా, మీరు ఇచ్చిన డబ్బు తీసుకోండి, ఈ మంచి వాళ్ళకి వేయండి అమ్మా అని అంటున్నాం మేము. ప్రతి వాళ్ళకి, ప్రతి గ్రామానికి గడప గడప తిరిగి. నా పేరు పెత్తనగండి, ఏ ఊరండి? చీడిగండి. ఈసారి ఇక్కడ కాకినాడ రూరల్లో నానాజీ గారు అలాగే కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలవబోతున్నారు, ఎంత మెజార్టీ ఉండబోతుంది? నానాజీ గారు గెలవబోతున్నారని తెలిసి 40,000 మెజార్టీతో గెలుస్తారా? మరి కన్నబాబు గారు నేను గెలుస్తాను ఒక 40,000 అలా చెప్తున్నారు. చెప్తారండి, ఎవరి నమ్మకం వాళ్ళదే. ఏమైనా చేశారా ఈ 5 సంవత్సరాలు కన్నబాబు గారు? కొద్దిగా చేశారండి. ఏంటంటే ఇక్కడ నాయకుల వల్ల, ఆయన వల్ల కార్యకర్తలకు అందరికీ అన్యాయం జరిగింది. దానివల్ల 10 సంవత్సరాల వయసులోంచి నేను కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్ వ్యవహారంలోనూ కూడా ఫస్ట్ నేను జగన్ గారు చేసాము, మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారికే చేసాము. ఆ కార్యకర్తల నాయకులకి పడక మేము తెలుగుదేశంలోకి వచ్చాం. మరి కన్నబాబు గారు మత్స్యకారులకి బాగా ఇబ్బంది గురి చేశారని విన్నాం, నిజమేనా? నిజమే అండి. ఏం చేశారండి? ఏం చేశారంటే ఉన్నదండి, ఏ ఉంటాయి కదా, అంటే కొన్ని ఇల్లు అవన్నీ తీసేశారు, బీచ్ల దగ్గర వాళ్ళ ఇల్లు అక్కడ తీసారు, టౌన్లో తీసారండి. మరి టౌన్లో దానికి మనకి సంబంధం ఉండదు కదా. టౌన్ ఇక్కడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాసరావు గారు అలాగే వైసీపీ ఎంపీగా ఏమో చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు? ఈ మన జనసేన ఉదయ్ గారు గెలవబోతున్నారండి. ఎంత మెజార్టీ ఉండొచ్చు అండి ఆయనకి? ఎంత మెజారిటీ అంటే అండి 50,000, 60,000 మెజారిటీ ఉండొచ్చు. మరి 2019 నుంచి గాను ఇప్పుడు 2024 కదా, ఈ 5 సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ ఏమన్నా అభివృద్ధి చేసిందా? కొద్దిగా చేసింది. మరి ఇప్పుడు కూటమి వస్తే ఎలా ఉండబోతుంది? కూటమి వస్తే బాగుంటుందని అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారండి, రావాలని మేము కూడా కోరుకుంటున్నామండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కడియం సత్యబాబు అండి, మాది కాస్ట్ వచ్చి రజిక కమ్యూనిటీ, రజ కమ్యూనిటీ. గతంలో మేము రాజశేఖర్ గారు చాలా బాగా చేసాడని చెప్పి, వాళ్ళ అబ్బాయి అతనికంటే బాగా చేస్తాడని చెప్పి గతంలో మేము జగన్ గారికి చేస్తాం జరిగింది. కానీ ఆయనకి ఈయనకి రెట్లు తేడా అండి. ఆయన మహానుభావుడు అయితే ఈయన సైకోపాలనండి, ఆయనకి ఇంకా అసలు సంబంధం లేదు పాలన కాడ. మరి ఈసారి కాకినాడలో రూరల్లో పంతం నానాజీ గారు అలాగే కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు, ఇద్దరులో ఎవరు గెలవబోతున్నారు? మీకు ఏదొచ్చినా ఇక్కడ జనసేన వస్తుందా, అతిక మెజార్టీతో కూడా గెలుస్తుంది. ఇక్కడ వైసీపీ అసలు డిపాజిట్లు కూడా రాదు. మరి జగన్ ఏమంటున్నారు, వైనాట్ 175, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు, పెద్దాపురంలో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఓడిపోతారని చెప్తున్నారు. ఆయన వైనాట్ 175 కదండి, వైనాట్ 200 అంటున్నాడు. ఇది వైనాట్ 75, అది 25, 2 కలిపి 200 అంటున్నాడండి. ఆయన 200 కాదు కదా, 20 కూడా రావండి ఆయనకి. మరి ఆయన పథకాలు 99% నేను పూర్తి చేశానని అంటున్నారు. ఏం చేయడం మొఖం తగలే ఏమీ లేవండి. ఆయన ఇసుక మేము దీనికని చెప్పి ఏదది ఇసుక ఆన్లైన్ తయారు పెట్టాడండి. ఆన్లైన్ లేదు, అది బొందలేదు, గుట్టలు వేసుకుని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే అమ్ముకున్నారు తప్ప ప్రజలకి ఏమీ ఒరిగింది ఏమీ లేదు. ఇందులోనే ఈ తాపి మీద కార్మికులు అందరూ కూడా మొత్తం కరోనాలో కూడా తిండి గట్ట లేకుండా
సచ్చారు వాళ్ళు. ఈ రోజున ఏదో ఆయన ఏదో చెప్తున్నాడు అంతే తప్ప ఇసుక వల్ల గట్రా ఆయన జరిగింది ఏమీ లేదు. నేను ఇసుక గేవలన్నీ కొమ్ముకోనం తప్ప ఇందులో జరిగేది అయితే మాత్రం ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాలు ఎవరు ఇల్లు కట్టుకున్న పాప అనేది పోలేదు. అండి ఏమి ఇల్లు కట్టినాడండి, పట్టా భూమిలోని ఇచ్చాడు. అలా సైట్ ఎక్కడ ఉందో సైట్ చూపించలేదు. ఇప్పుడు ఏ పట్టా భూమి ఒకటే చూపిస్తున్నాడు అంతే. ఇక్కడ కాగితం చూపిస్తున్నాడు, అక్కడ సైట్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఏదైనా చెప్పుకొస్తున్నాడు అంతే అండి. ఆ చెప్పిన కరెక్ట్ కాదు. మరి కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? కూటమికి అయితే మా లెక్క ప్రకారంగా 130 నుంచి 140 సీట్ల దాకా వస్తాయండి కూటమికి వచ్చి. నమస్తే అండి, మీ పేరండి? ఇంద్రపాలెం గ్రామం కాకినాడ రూరల్ పూసలేసండి. ఈసారి కాకినాడ రూరల్లో 19 నానాజీ గారు అలాగే మన కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలవబోతున్నారు, ఎంత మెజార్టీ ఉండబోతుంది? పంతనాడు గారికి ఆల్రెడీ మా సర్వే ప్రకారంగా 30,000 మెజార్టీ మాకు ఆల్రెడీ ఉందండి. ఇంకొక 20,000 మెజార్టీతో 50,000 మెజార్టీతో పంతనాడు గారు గెలబోతున్నారండి. మరి కన్నబాబు గారు నేనే గెలుస్తాను, 40,000 మెజార్టీ, నేను అభివృద్ధి చేశాను అంటున్నారు. ఏం చేయండి అభివృద్ధి? అభివృద్ధి ఏం చేశాడు చెప్పండి? ఏం చేయడు అభివృద్ధి? కరెంట్ బిల్లు చేశాడా? ఒక డ్రైన్ చేశాడా? ఏం చేయడు చెప్పండి? కాకినాడ సిటీ లాగా కాకినాడ రూరల్ కూడా నేనే అభివృద్ధి చేశాను అంటున్నారు. ఏమీ లేదండి, చేసింది ఏమీ లేదు, ఏమి చేయలేదు. ఒక వాటర్ లేదు. సాయంత్రానికి మటుకు ఎవరికో కోట ఇస్తున్నారు, అది కూడా పనికిమాల కోట ఇస్తున్నారు. ఎందుకు పని సార్ ఇస్తున్నారండి. మరి ఇప్పుడు ఎంపీగా ఉదయ్ గారు అలాగే ఈయన చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఉదయ్ శ్రీనివాస్ గారు, తంగిళ ఉదయ్ శ్రీనివాస్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. అది కూడా నాన్నగారి మెజార్టీతో, పిఠాపురం బంపర్ మెజార్టీతో, లక్ష మెజార్టీతో ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారండి. కాకినాడ సిటీలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అలాగే కొండబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది అక్కడ? ఫుల్గా ఎదురెక్కుతుందండి. దూరంపూడికి ఫుల్గా ఎదురెక్కుతుంది. దూరంపూడి అన్నవాడు అవినీతిపరుడు, ఒక దొంగ, జగన్ లాగా. అదేంటండి, కొండబాబు అన్నవాడు చేస్తాడండి. వాళ్ళ వర్గం బోలు వర్గం మంచి పనులు చేస్తాడు ఆయన. కొండబాబు సీట్ కన్ఫర్మ్ సార్. ఈసారి కాకినాడ జిల్లాలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? పిఠాపురం సార్ మా కుటుంబాలు అయితే ఒక 500 కుటుంబాలు, మా కుటుంబాలు అందరినీ సర్వే చేశాను నేను మామూలుగా ఫంక్షన్కి వెళ్ళామా ఏదైనా వెళ్ళినా కానీ లక్ష మెజార్టీ అంటున్నారు సార్. లక్ష మెజార్టీ పక్కా పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ. ఏంటి వంగ గీత ఎవరండి? మనం భిక్ష పెట్టాం, మెగా ఫ్యామిలీ భిక్ష పెట్టింది వంగ గీతకి చిరంజీవి గారు. మరి ఇవాళ వచ్చారో రేపు వస్తారో తెలియదు కానీ మంచి భిక్ష పెట్టారు. ఎవరికి మంచి భిక్ష పెట్టారు? వంగ గీతకి. ఆవిడ తెలుసుకోవాలా, ఆ మేడం తెలుసుకోవాలా ఎవరు భిక్ష పెట్టారో. వంగ గీత తుక్కుగా ఓడిపోతుంది. లక్ష మెజార్టీ పవన్ కళ్యాణ్ వస్తుంది. మరి ఈసారి కూటమికి ఎన్ని సీట్లు రావచ్చండి? కూటమి అండి ఒక 13 తక్కువ 13 వేసుకోండి జగన్కి. మిగతా సీట్లన్నీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్లో ఏమైనా జరిగినాయి అభివృద్ధి? అవినీతి జరిగింది. అభివృద్ధి ఏమి లేదు, అవినీతి జరిగింది. అవినీతి జరిగింది పక్క. కన్నబాబు గారు ఇక్కడికి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా ఈసారి? ఎందుకంటే ఇంకే ఒకసారి రాలేదు, వస్తే ప్రజల్లో స్పందన ఉంటుంది. అసలు రాలేదు కదా, అసలు రోడ్లు వేయాలో లేకపోతే ఏదైనా వేయాలని ఏదైనా పెట్టుబడి పెట్టాలని అసలు రాలేదు ఆయన. కాకినాడ రూరల్ ని కాకినాడ సిటీ అంత అభివృద్ధి నేనే చేశాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆడు ఎప్పుడు వచ్చాడు మొఖం చూపించలేదు, తగ్గాక పార్లమెంట్కి వెళ్ళిపోవడం, అది జల్సా చేయడం అంతే తప్ప 40,000 మెజార్టీతో నేను గెలుస్తాను అంటున్నాడు. ఏమి అసలు ఒక పైసా కూడా రాదండి. ఇక్కడ మరి ఎంపీగా పోటీ చేస్తున్న చలమశెట్టి సునీల్ ఆడు మహాయాదవాడు. ఏంటంటే ఎన్ని పార్టీలు మార్చాడు, ముందు తెలుగుదేశం, తర్వాత బీజేపీ, తర్వాత ఇది ఒక పార్టీ స్థిరవలేదు. ఆడవాడు సస్యకలి అని ఒకడు, వీళ్ళిద్దరూ వరస్ట్ గల్లి ఎక్కడుంటే అక్కడ దింగేస్తారు. సానుభూతి అంటున్నారు, సానుభూతితో గెలుస్తాడు అంటున్నారు. ఎవడా ఏడికి ఆడు చచ్చిపోయా? సానుభూతి ఎవడు చచ్చిపోయాడు? సానుభూతి 3 పార్టీల నుంచి ఓడిపోయాడు కదా, ఈసారి 4th టైం గెలుస్తాడు. ఆడు ఎన్ని పార్టీలు మారినా సునీల్ గారు అసలు నెగ్గడు. ఓవరాల్ గా కూటమి అయితే గెలవబోతుంది. మొత్తానికి కూటమి గెలిచింది. కూటమే గెలుతుంది అంతే. మంచి పని చేస్తే ఎవడో గెలుస్తాడు. ఆ సునీలే ఒక మాట, పద్ధతి, ఒక తీరి ఏమి లేదు. ఒక పార్టీ నిలకలేదు. మన తెలుగుదేశం ఉన్నాడు, ఇప్పుడు ఇందులోకి వచ్చేసాడు. ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీలోకి వచ్చాడు.